మీరు మనం ఇటుక పిల్ల సుమారు కిలో అవుతుంటది అనమాట. కిలో రాయి దీని వెనకైతే పెడదాము, అప్పుడు వెళ్తాయో చూద్దాము. ఇప్పుడు అసలైన ఛాలెంజ్ అయితే మొదలైంది అనమాట. ఎట్లా తిరుగుతున్నాయి చూడండి, అయ్యాలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయి చూడొచ్చు మీరు. గుండ్రాలు ఉన్నాయి, 10 కిలో గుండ్రాలు అవుతున్నాయి. దాని మీకే వెళ్తాయో చూద్దాం. ఇప్పుడైతే అసలైన ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. కింద నీళ్ళు అవుతున్నాయి, కింద చూడండి ఎన్ని నీళ్ళు వెళ్తున్నాయో. సుమారు 1/2 లీటర్ నీళ్ళు అయితే పట్టొచ్చు ఈ టైర్లలో. ఒక్కొక్క టైర్లో ఈ టైర్ 4 టైర్ల ఫుల్. మరో కొత్త వీడియోకి స్వాగతం. అయితే ఈ వీడియోలో మాత్రం మన సైబర్ ట్రక్ ఉన్న పవర్ ఏందో చూద్దాం ఈ రోజు. ఇక్కడ ముందు ఫస్ట్ అయితే మనం అయితే ట్రాక్ అయితే రెడీ చేసినాం. ఒకటి ఆ ట్రాక్ అయితే చూపిస్తాం మీకు. చూడొచ్చు మీరు, ఆర్సీ ట్రాక్ తెలుగు అనేసి ఒక ట్రాక్ అయితే రెడీ చేసినాం అనమాట. తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ 2 గుండ్రాలు అయితే వేసినాం. ఆ కార్ ని ఇట్లా ఆప అనేసి. తర్వాత మనం అయితే ఇక్కడైతే దుబ్బ అయితే పోసినాం అనమాట. జరంతా ఒక పుసుకు అలా స్టక్ గానికి. తర్వాత మనం అయితే ఇంకా 5-6 గుండ్రాలు అయితే వేసినాం ఇక్కడ. ఇది చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ గుండ్రాలు ఎందుకు వేసినాం అంటే మన సైబర్ ట్రక్ యొక్క టైర్లు మాత్రం చాలా పెద్ద ఉన్నాయి, అవి స్టక్ గానికి అయితే వేసినాం అనమాట. తర్వాత ఇంకొక పెద్ద ఛాలెంజ్ అయితే చేయాల్సి వస్తుంది మన సైబర్ ట్రక్. చూడొచ్చు మీరు ఎంత పెద్ద గుట్టలాగా అయితే కట్టినామో మట్టితోటి. బొక్కలు అయితే ఇక్కడ పెద్ద బొక్కలు. ఈ బొక్కల నుంచి ఇట్లా బయటికి వెళ్తాయో చూద్దాము. తర్వాత ఫైనల్ డెస్టినేషన్ అయితే ఇక్కడికైతే రీచ్ అయినట్టే. ఇది చూడొచ్చు మీరు, చిన్న కట్టల ట్రాక్ అయితే వేసినాం ఇక్కడ. ఇక్కడికి రీచ్ అయిందంటే మన ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయినట్టే మన సైబర్ ట్రక్. ఈ ఒక్క కార్ తోటి అయితే ఛాలెంజ్ పూర్తి కాదనేసి మనమైతే 2 కార్లు అయితే తీసుకొని వచ్చినాం అనమాట. తల్లి పిల్ల 2 సేమ్ సైబర్ ట్రక్లే, 2 మాన్స్టర్ ట్రక్లే. ఈ రెండిట్లలో 2 ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి చూద్దాం ఈ రోజు. ఫస్ట్ అయితే మనం చిన్న సైబర్ ట్రక్ తోటి అయితే స్టార్ట్ అయితే చేద్దాము. దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. మన ట్రాక్ లకి అయితే మన చిన్న సైబర్ ట్రక్ అయితే ఎంటర్ అయితే అవుతుంది. అది చూడొచ్చు మీరు, మొత్తంలో అయితే ఈజీగా అయితే వెళ్ళింది. మన సైబర్ ట్రక్ అయితే మొత్తంలో అయితే ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసింది. నెక్స్ట్ అయితే చిన్న చిన్న రాళ్ళు అవుతున్నాయి అనమాట. ఎట్లా తిరుగుతున్నాయి చూడండి. మన పైలు అయితే సైబర్ ట్రక్ వెనక పైలు అయితే అక్కడే అయిపోయినాయి అనమాట. ఒకసారి అయితే వెనకైతే అందాం, మళ్ళీ ఒకసారి అయితే అనిపించి మొత్తంలో అయితే ఎట్లా దుంకుతుందో చూడండి. సో మళ్ళీ అయితే ఎట్లా తిరుగుతున్నాయి ఇప్పుడు పైలు దాన్ని. ఇప్పుడు వెనక కన్నా ఇట్లా వెనకైతే వెళ్తలేదు, మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట. ట్రాక్ అవుట్ సైడ్ అయితే వెళ్తుంది, కానీ గుంతల మీకు అయితే మొత్తంలో అయితే బయటకి అయితే వెళ్ళేసింది ఇది. అదే ఛాలెంజ్ ఇట్లా మంచిగా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసింది. థర్డ్ ఛాలెంజ్ ఇది ఒక గుట్ట అనమాట. గుట్ట ఎక్కితే చూద్దాము. అది చూడొచ్చు మీరు, గుట్ట ఇట్లా మెల్లమెల్ల తల్లాడుకుంటే అయితే ఎక్కేసింది అనమాట. బొక్కలకైతే దిగేసింది ఇప్పుడు. అది చూడొచ్చు మీరు, మొత్తం బొక్కలకైతే ఇట్లా ఈజీగా అయితే వెళ్ళింది. మన సైబర్ ట్రక్ చిన్న సైబర్ ట్రక్ అయితే మెషిన్ అయితే కంప్లీట్ అయితే వేసేసింది అనమాట. చూడొచ్చు చిన్న సైబర్ ట్రక్ అయితే ఈజీగా అయితే బయటకి అయితే వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన పెద్దది, దీనికి దాని పై అంతా ఇట్లా ఉండదు సైబర్ ట్రక్. సో చిన్న సైబర్ ట్రక్ అయితే మెషిన్ అయితే ఈజీగా అయితే కంప్లీట్ చేసింది అనమాట. ఇది చూడొచ్చు, దీని పై అంతా ఇట్లా లేదు దాని సైజు. ఇప్పుడు ఈ పెద్ద సైబర్ ట్రక్ తోటి ఆ ట్రాక్ లకి అయితే పంపిద్దాం. ఛాలెంజ్ కంప్లీట్ చేస్తుందో చూద్దాం ఈ రోజు. సైబర్ ట్రక్ అయితే మెల్లగా మన ట్రాక్ లకి అయితే వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, రైట్ మెల్లగా మన అయితే చిన్న గుండ్రాల మీకు అయితే ఎక్కిద్దాం. ఎంత ఈజీగా ఎక్కుతుంది, ఎంత పవర్ ఉందో చూడండి. ట్రక్ నెక్స్ట్ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి అయితే రెడీగా అవుతుంది చూడండి. పెద్ద గుండ్రాలు అయితే వేసాం, మీరు చూడొచ్చు మొత్తం ఎంత స్పీడ్ దొరుకుతుందో చూడండి. మొత్తం అయితే ఈజీగా బయటకి అయితే వెళ్ళేసింది అనమాట. చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద గుట్టలు ఎట్లా ఎక్కుతుందో. మొత్తంలో అయితే మెషిన్ అయితే కంప్లీట్ అయితే వేసేసింది అనమాట మన సైబర్ ట్రక్. ఆ ఛాలెంజ్ ని పెద్ద సైబర్ ట్రక్ అయితే 1 నిమిషం ఇట్లా పట్టలేదు, అంత ఈజీగా అయితే కంప్లీట్ చేసింది. సో దీనికైతే మనం ఇంకా ఎక్స్ట్రా ఛాలెంజెస్ అయితే ఇవ్వబోతున్నాం. అంటే ఒక పెద్ద రాయి అయితే దీన్ని వెనక పెడదాం. తర్వాత ముంగట గుంతను తీసిన గుంతల నిండా నీళ్ళు అయితే పోద్దాము. పోసిన తర్వాత దానికైతే బయటికి వెళ్తాయో చూద్దాం ఈ రోజు. మీరు మనం ఇటుక పిల్ల సుమారు కిలో అవుతుంటది అనమాట. కిలో రాయి దీని వెనకైతే పెడదాము, అప్పుడు వెళ్తాయో చూద్దాము. ఇప్పుడు అసలైన ఛాలెంజ్ అయితే మొదలైంది అనమాట. సో మనం అయితే ఈ రాయి అయితే దీనిలో అయితే పెట్టేసాం అనమాట. దీని పైలు అయితే మొత్తం అయితే అణిగిపోయినాయి అనమాట. చూడండి, సో ముంగటి అయితే మొత్తం లేచి వెనకాయ మొత్తం అయితే అణిగిపోయినాయి. సో ఇప్పుడైతే అసలైన ఛాలెంజ్ అయితే మొదలైంది అనమాట. మొత్తంలో మనం ట్రాక్ లకి అయితే రానిస్తున్నాం అనమాట ఈ సైబర్ ట్రక్ ని. మీరు మన సైబర్ ట్రక్ మన ట్రాక్ లకి అయితే వచ్చేసి అనమాట. ముంగటి 2 గుండ్రాలు అయితే గుండ్రాల నుంచి అయితే ఈజీగా అయితే బయటకి అయితే వెళ్ళింది అనమాట. చూడొచ్చు ఎంత ఈజీగా వెళ్తుందో. సో ముంగట 4-5 గుండ్రాలు అవుతున్నాయి అక్కడ. ఎన్ని గుండ్రాలు ఉన్నాయో 10 కిలో గుండ్రాలు అవుతున్నాయి. దాని మీకే వెళ్తాయో చూద్దాం. ఇప్పుడైతే అసలైన ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఎంత ఈజీగా వెళ్తుందో చూడండి. మొత్తం అయితే గడ్డకి ఎక్కించింది అనమాట. వాటర్ గిట్లా దిగింది అనమాట మన సైబర్ ట్రక్. సో ఇందుకే వెళ్తలేదు. అమ్మ ఎంత పవర్ ఉందో కింద మోటార్లో చూడండి. చూడండి మీరు ఎంత ఎక్కిందో చూడండి. మొత్తం వల్ల అయితే అకంప్లీట్ మిషన్ అయితే కంప్లీట్ అయితే చేసింది అనమాట మన సైబర్ ట్రక్. 1 నిమిషం ఇట్లా పట్టలేదు ఆ ట్రాక్ల నుంచి బయటికి రానికి. మన సైబర్ ట్రక్ పెద్ద సైబర్ ట్రక్ ఇటుక పిల్ల పెట్టినా కానీ ఎంత ఈజీగా అయితే బయటకు వెళ్ళింది. 1 మినిట్ ఇట్లా బయట టైం అయితే తీసుకోలేదు బయటకు వెళ్ళడానికి. ఇప్పుడైతే మనం ఇంకొక లెవెల్ అయితే ఎక్స్ట్రీమ్ అయితే యాడ్ అయితే చేసినాం. చూపిస్తాం మీకు అదేందో. ఇది చూడొచ్చు మీరు, మొత్తం నిండా నీళ్ళు అయితే నింపేసినాం అనమాట. ఇక్కడైతే 1 ఫీట్ లోతు అయితే తీసినాం, దాని నిండా నీళ్ళు నింపినాం. ఇక్కడైతే జర ఈక్వల్ గా అవుతుంది ప్లేన్ ఏరియా, దీని నిండా ఇట్లా నీళ్ళు అయితే నింపేసినాం. ఇప్పుడు ఈ సైబర్ ట్రక్ దాంట్లో నుంచి బయటకు వెళ్ళగా అనేది అయితే ఛాలెంజ్. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. మన సైబర్ ట్రక్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. చూడొచ్చు పయ్యలు అయితే ఫస్ట్ లెవెల్ లో మొత్తం అయితే మునిగిపోయినాయి అనమాట. అక్కడ అయితే ఆగిపోయింది చూడండి. సో మళ్ళీ ఒకసారి అయితే ఇంకా ముందుకైతే అన్న మొత్తం పైలు అయితే తిరగబడుతున్నాయి. ఎట్లా తిరుగుతున్నాయి చూడండి.
టైర్లు చూడండి ఎట్లా తిరుగుతున్నాడు చూడొచ్చు మీరు. ఇంత మొత్తం అయితే నిండిపోయింది. మెల్ల బయటకి అయితే వెళ్తుంది. మళ్ళీ అయితే ఆగిపోతుంది బండి, ఒక్క మధ్యలో అయితే ఆగుతుంది. ఎందుకంటే మోటార్ దగ్గర నీళ్ళు పోయి అట్లా అవుతుంది అనమాట. అది చూడొచ్చు మొత్తంలో అయితే బయటకి అయితే ఎక్కడికైతే ట్రై చేస్తుంది. అది చూడొచ్చు మొత్తంలో అయితే సగం ఇంకా జర్రంత అయితే డెస్టినేషన్ అయితే రీచ్ అయినట్టే. మొత్తంలో అయితే బయటకి అయితే వెళ్ళింది అనమాట. మన చూడొచ్చు చూడండి నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయో, అందుకే ఇంత మెల్లమెల్ల బయటకి అయితే వెళ్తుంది. ఫుల్ ఎయిర్ ఉంది, పైగా నిండా నీళ్ళు అవుతున్నాయి. కింద చూడండి ఎన్ని నీళ్ళు వెళ్తున్నాయో. సుమారు 1/2 లీటర్ నీళ్ళు అయితే పట్టొచ్చు ఈ టైర్లో. ఒక్కొక్క టైర్లో ఈ టైరు 4 టైర్ల ఫుల్ నీళ్ళు అవుతున్నాయి అనమాట. అందుకే మెల్లగా అయితే బయటకి అయితే వెళ్ళింది. అయినా ఈ మోటార్కి ఎంత పవర్ ఉందో చూడండి మన సైబర్ ట్రక్ కి. చూడొచ్చు ఈ సైబర్ ట్రక్ కోసం ఒక లైక్ అయితే కొట్టండి. సో ఎంత వెయిట్ అవుతుంది చూడండి, సుమారు 3 కిలోల కన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నిన్నటి వీడియోకి 20,000 వ్యూస్ వచ్చినాయి అంటే నెక్స్ట్ పెద్ద కార్ అన్బాక్స్ చేస్తాను కదా. సో డబ్బా చూడుర్రి. ఆ వీడియో లింక్ వచ్చేసి నిన్ననే పోస్ట్ చేసిన మన ఛానల్నే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇట్లా ఇచ్చిన లింక్ చూడండి ఒకసారి. ఓకే మళ్ళీ ఉంటా, బాయ్.